చండీగఢ్లో 1982లో జన్మించిన సోనియా అగర్వాల్ తమిళ ఇండస్ట్రీలో స్థిరపడింది. తమిళ్లో చాలా సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయే సినిమా 7 పైజీ బృందావన్ కాలనీ. అప్పట్లో తెలుగులో సూపర్ హిట్ అయింది ఈ చిత్రం. అయితే తన స్కూల్ డేస్ నుంచే జీటీవీ సీరియల్స్ లో నటించింది. 2002లో మొదటిగా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక డిసెంబర్ 2006లో తమిళ డైరెక్టర్ అయిన సెల్వరాఘవన్ ని పెళ్లి చేసుకుంది. అయితే సెల్వరాఘవన్ మరెవరో కాదు, తమిళ స్టార్ హీరో ధనుష్ కి స్వయానా అన్నయ్య. అయితే వీరిద్దరికి ప్రేమ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి 2010లో విడాకులు తీసుకున్నారు. అయితే అప్పట్లో వీరిద్దరి విడాకులకు కారణం సెల్వరాఘవన్ కు ఉన్న ఎఫైర్స్ కారణమని చాలా వార్తలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి సోనియా ఇక పెళ్లి చేసుకోలేదు. సెల్వరాఘవన్ మాత్రం 2011లో తన అసిస్టెంట్ గా ఉన్న గీతాంజలి రామన్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సుచి లీక్స్ లో సెల్వరాఘవన్ కు ఆండ్రియాకు మధ్య జరిగిన మెయిల్ సంభాషణ తమిళ ఇండస్ట్రీలో సెల్వరాఘవన్ కుటుంబంలో కలకలం రేపుతుంది. సెల్వరాఘవన్ కూడా సుచి లీక్స్ పై పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని కూడా సుచిత్రకు ఈ పాటికే రిప్లై ఇచ్చారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా సుచి లీక్స్ బాధితులే. అయితే ఇదంతా పక్కన పెడితే నెటిజన్స్ మాత్రం సోనియా అగర్వాల్ అందుకే నీకు విడాకులు ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోనియా అగర్వాల్ విషయానికొస్తే అప్పట్లో ఈ భామ తన హాట్ సీన్స్ తో ప్రేక్షకులకి మత్తెక్కించింది. 2010లో విడాకులు తీసుకున్న సోనియా అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటుంది. ఇక రీసెంట్ గా యార్ మూవీ సెట్స్ లో రాయ్ లక్ష్మితో సందడి చేసింది సోనియా అగర్వాల్. అయితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.